TS99కి స్వాగతం. పాపన్నపేట వాహనాలు నడపవద్దని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం పాపన్నపేటలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రజలకు రహదారి నియమాలను ఎస్ఐ వివరించారు. మద్యం సేవించి వేగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎస్ఐ తుక్కయ్య ఉన్నారు. ఆలివ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ యాక్సిడెంట్ల మీద ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టింది. అయితే ఇది 10 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియా మిత్రులతో కలిసి ఈ వాహనదారులకు అవగాహన యాక్సిడెంట్ల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టమన్నది కాబట్టి ఈరోజు పాపన్నపేటలో ఈ కార్యక్రమం నిర్వహించినాము. అయితే ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ యాక్సిడెంట్లు మనం తగ్గియాలి అని చెప్పేసి డిపార్ట్మెంటు ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని ఇది ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టింది. కాబట్టి మీరు ఎవరైనా మీ వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఎలాంటి మద్యం సేవించకుండా మరియు హెల్మెట్ ధరించి ఓవర్ స్పీడ్ పోకుండా మీరు మీ వాహనాలను నడిపి మీరు మీ గమ్యస్థానం జరిగి మళ్ళీ తిరిగి మీ ఇంటికి చేరుకోలేదు తప్ప ఇంకా మీరు వేరే విధంగా ఓవర్ స్పీడ్ పోయి మద్యం దాగి అట్లా బండ్లు నడిపిస్తే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మీరు ఈ యాక్సిడెంట్లను తగ్గేయాలంటే మేము ఇంతకుముందు చెప్పినవి అన్ని ఆచరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి వాహనదారుడు లైసెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లు గిట్ట కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మైనర్లకు మీరు మన మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇవ్వకూడదు. మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ మైనర్లకు మైనర్ డ్రైవింగ్ గిట్ట చాలా డేంజరు. మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ యాక్సిడెంట్ చేసిన అతని మీద మరియు అతని పేరెంట్స్ మీద గిట్ట కేసులు అవుతాయి. కాబట్టి ఎవరు మైనర్ డ్రైవింగ్ చేయకుండా మేము చెప్పిన ఈ సూచనలన్నీ మీరు అందరూ పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాం.